మనం ఈ వీడియోలోని ప్రేజ్ అండ్ క్లాజ్ అనాలిసిస్ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాం, మనం నేర్చుకుంటున్నాం. ఈ ప్రేజ్ క్లాజ్ అనేది చాలా ఇంపార్టెంట్. మనం ఎక్కువగా మనకి ఎగ్జామినేషన్లోని ప్రేజ్ క్లాజ్ అనాలిసిస్ బిట్స్ వస్తున్నాయి డిఎస్సిలోని. అలాగే నౌన్ క్లాజ్, ఐదు క్లాజ్ అని కొన్ని నేమ్స్ ఆఫ్ క్లాసెస్ పైన కూడా కొన్ని మనకి వస్తున్న బిట్స్ వస్తున్నాయి. మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఈజ్ హియర్, if you want to do simple complex compound sentence easily, we must know what is praise, what is clause, how to identify praise and clause. Clause ni praise ఎలా గుర్తుపెట్టుకోవాలి, ఎలా మొత్తం తెలియాలి. కాబట్టి ఈ టాపిక్ అనేది మనం నౌ ప్రేజ్ క్లాజ్ అనాలిసిస్ డిస్కస్ చేస్తున్నాం. వీటి లింకప్ చేసుకుంటూ మనం సింపుల్ కాంప్లెక్స్ ఎలా చేసుకోవాలో ఎక్స్ప్లెయిన్ చేస్తాం. మనం ఇప్పుడు చూద్దాం వాట్ ఈజ్ ప్రేజ్. ఇక్కడ మీకు టేబుల్ డ్రా చేశాను. GW అంటే గ్రూప్ ఆఫ్ వర్డ్స్ అని, SUB అంటే సబ్జెక్ట్ అని, V అంటే వెర్బ్ అని, CM అంటే కంప్లీట్ మీనింగ్ అని. ఇక్కడ ప్రేజ్ చూద్దాం. ఇందులోని ముందు ఎగ్జాంపుల్ చూద్దాం మనం. అట్ ఎండ్ ఆఫ్ ద మ్యాచ్ దే ప్లేడ్ వెల్. ఇప్పుడు మనం ఈ పార్ట్ చూద్దాం, పార్ట్ 1. అట్ ఎండ్ ఆఫ్ ద మ్యాచ్ 1 2 3 4 5 గ్రూప్ ఆఫ్ వర్డ్స్. దిస్ పార్ట్ ఓన్లీ గ్రూప్ ఆఫ్ వర్డ్స్. ఇక్కడ ఈ పార్ట్లోని సబ్జెక్ట్ ఏమైనా ఉందా అంటే ఏంటి, ఐ వి యు డూ ఇట్. ఎవరు చేశారు అంటే ఏంటి, ప్రొనౌన్స్ ఐ వి యు దే హీ షీ ఇట్ అవి లేవు. అలాగే మనకి నేమ్స్ ఏదైనా రవి, రాజు, రమణ, వెంకట ప్లేస్లు కూడా లేవు, నేమ్స్ కూడా లేవు. అంటే ఏంటి, ఈ వర్డ్లోని సబ్జెక్ట్ కూడా మనకి కనిపించలేదు. వర్బ్ చూద్దాం. అట్ ఎండ్ ఆఫ్ ద మ్యాచ్ వెర్బ్ హెల్పింగ్ వర్బ్స్ యామ్, ఈజ్, ఆర్ కానీ, వాజ్ వర్ కానీ, ఎనీ యాక్షన్ వర్బ్ కానీ వెర్బ్ కూడా ఏమీ కూడా కనిపించడం లేదు. కమ్ టు మీనింగ్ వచ్చేసరికి అట్ ఎండ్ ఆఫ్ ద మ్యాచ్ చివర్లో వాట్ నెక్స్ట్ అంటే ఏంటి, ఈ పార్ట్ అనేది కొంచెం మీనింగ్ ఇచ్చింది కానీ దిస్ పార్ట్ డస్ నాట్ గివ్ కంప్లీట్ మీనింగ్. పూర్తి మీనింగ్ మనకి ఇవ్వలేదు. అంటే ఏంటి, దిస్ పార్ట్ డస్ నాట్ హ్యావ్ కంప్లీట్ మీనింగ్. అంటే ఫైనల్ ఏంటి అంటే ఈ పార్ట్ ఓన్లీ గ్రూప్ ఆఫ్ వర్డ్స్, నో సబ్జెక్ట్, నో వెర్బ్, నాట్ కంప్లీట్ మీనింగ్. కాబట్టి దిస్ ఈజ్ కాల్డ్ ఓన్లీ ప్రేజ్. Now you see, instead of playing well, they have lost the match. See this part. 1 2 3 4 group of words. Come to this part. Instead of playing well, loni subject అని ఉందా అంటే సబ్జెక్ట్ కూడా లేదు, నో సబ్జెక్ట్. ఇన్స్టెడ్ ఆఫ్ ప్లేయింగ్ వెల్ వెర్బ్ ఉందా అంటే వెర్బ్ కూడా లేదు. మీ డౌట్ రావచ్చు, సార్ ప్లేయింగ్ అనేది వెర్బ్ అవుతుంది కదా అనుకోవచ్చు మనం. ఈ ప్లేయింగ్ అనేది V1 ప్లస్ ఇంగ్ ఫ్రమ్ ప్లేయింగ్, కమింగ్, రన్నింగ్ అనేవి వి యూస్ ఇన్ ప్రజెంట్ కంటిన్యూస్, పాస్ట్ కంటిన్యూస్, ఫ్యూచర్ కంటిన్యూస్ అండ్ ప్రజెంట్ ఫేవర్డ్ కంటిన్యూస్, పాస్ట్ ఫేవర్డ్ కంటిన్యూస్ అండ్ ఫ్యూచర్ ఫేవర్డ్ కంటిన్యూస్. అంటే ఏంటి, అప్పుడు మనకి V1 ప్లస్ ఇంగ్ ఫ్రమ్ ముందు ఖచ్చితంగా ఒక హెల్పింగ్ వెర్బ్ రావాలి. అంటే ఏంటి, యామ్, ఈజ్, ఆర్, గోయింగ్ అని కానీ, వాజ్, వర్ ఇన్ఫార్మ్ అని కానీ, షెల్ బి, విల్ బి ఇన్ఫార్మ్ కానీ, హ్యావ్, హ్యాస్ బీన్ ఇన్ఫార్మ్ అని కానీ ఒక హెల్పింగ్ రావాలి. అంటే ఏంటి, ప్లేయింగ్ అనేది ప్లేయింగ్, కమింగ్, రన్నింగ్, సింగింగ్, డ్యాన్సింగ్ అనేవి వెర్బ్గా కన్సిడర్ చేయకూడదు. ఎప్పుడు వెర్బ్గా కన్సిడర్ చేస్తాం మనం, వాటి ముందు ఖచ్చితంగా హెల్పింగ్ రావాలి. అప్పుడు మాత్రమే వాటిని మనం వెర్బ్గా కన్సిడర్ చేస్తాం. కాబట్టి ఇది వెర్బ్ కూడా కాదు. కమ్ టు మీనింగ్. బాగా ఆడినప్పటికీ అంటే ఏంటి, పూర్తి మీనింగ్ కూడా ఇవ్వలేదు, పూర్తి మీనింగ్ కూడా లేదు. అంటే ఏంటి, దిస్ పార్ట్ ఈజ్ ఓన్లీ గ్రూప్ ఆఫ్ వర్డ్స్, నో సబ్జెక్ట్, నో వెర్బ్, నాట్ కంప్లీట్ మీనింగ్. కాబట్టి దిస్ ఈజ్ ఆల్సో ప్రేజ్. సో నౌ ప్రేజ్ ఈజ్ ఎ గ్రూప్ ఆఫ్ వర్డ్స్ which does not have subject, verb and complete meaning is called praise. Next one, class.
క్లాస్ ఇస్ మోస్ట్ ఇంపార్టెంట్ ఒక చాప్టర్ ఇది. మనం సింపుల్ కాంప్లెక్స్ కాంపౌండ్ చేయాలనుకునేటప్పుడు మాత్రం క్లాస్ గురించి కంప్లీట్ ఐడియా ఉంటే కానీ చేయలేం. మనం ముందు మనం బ్యాక్ నుంచి ఫ్రంట్కి వెళ్దాం. ఇటు నుంచి వెళ్దాం. ఎగ్జాంపుల్ చూద్దాం ఒకసారి. మనం ఏంటి ఎగ్జాంపుల్? ఇఫ్ యూ రన్ ఫాస్ట్ యూ విల్ క్యాచ్ ద ట్రైన్. ఇఫ్ యూ రన్ ఫాస్ట్ యూ విల్ క్యాచ్ ద ట్రైన్. ఈ సెంటెన్స్లోని రెండు పార్ట్స్ ఉన్నాయి. ఇఫ్ యూ రన్ ఫాస్ట్ ఒకటి, యూ విల్ క్యాచ్ ద ట్రైన్ ఒకటి, రెండు పార్ట్స్ ఉన్నాయి. పార్ట్ 1 అండ్ పార్ట్ 2. దీన్ని నేను సబార్డినేట్ క్లాస్ నేమ్ పెట్టాను, దీన్ని మెయిన్ క్లాస్ అని నేమ్ తీసుకున్నాం మనం. వాట్ ఈజ్ సబార్డినేట్ క్లాస్? ఇప్పుడు ఒకసారి ఇఫ్ యూ రన్ ఫాస్ట్ వర్డ్ ఈ పార్ట్ చూడండి ఒకసారి. 1 2 3 4 గ్రూప్ ఆఫ్ వర్డ్స్. సబార్డినేట్ క్లాస్ ఈజ్ ఏ గ్రూప్ ఆఫ్ వర్డ్స్. ఓకేనా? నౌ ఇఫ్ యూ రన్ ఫాస్ట్లోని యూ అనేది సబ్జెక్ట్ అవుతుంది. అంటే ఏంటి? సబార్డినేట్ క్లాస్ హ్యాజ్ ఏ సబ్జెక్ట్. ఇఫ్ యూ రన్ ఫాస్ట్ అన్న పార్ట్లోని రన్ అనేది వెర్బ్ అవుతుంది. అంటే ఏంటి? సబార్డినేట్ క్లాస్ హ్యాజ్ ఎ వర్బ్. మీనింగ్ చూద్దాము. ఇఫ్ యూ రన్ ఫాస్ట్, వేగంగా వెళ్ళినట్లయితే ఏంటి అనేది ఇది ఇట్ డస్ నాట్ గివ్ కంప్లీట్ మీనింగ్. అంటే ఏంటి? సబార్డినేట్ క్లాస్ ఈజ్ ఏ గ్రూప్ ఆఫ్ వర్డ్స్ విచ్ హ్యాస్ సబ్జెక్ట్, విచ్ హ్యాస్ వర్బ్ అండ్ డస్ నాట్ గివ్ కంప్లీట్ మీనింగ్. ఈ పార్ట్ చూద్దాం. యూ విల్ క్యాచ్ ద ట్రైన్. 1 2 3 4 5 group of words. Main class is a group of words. You will catch the train part loni you అనేది subject. Main class has a subject. You will catch the train loni verb will catch is the verb. ఇది verb కూడా ఉంది. Come to meaning. You will catch the train అంటే ఏంటి? నువ్వు ట్రైన్ క్యాచ్ చేస్తావు అంటే కంప్లీట్ మీనింగ్ కూడా ఉంది. అంటే ఏంటి? మెయిన్ క్లాస్ ఈజ్ ఎ గ్రూప్ ఆఫ్ వర్డ్స్ విచ్ హ్యాస్ సబ్జెక్ట్, విచ్ హ్యాస్ వర్బ్, విచ్ గివ్స్ కంప్లీట్ మీనింగ్. ఇది సబార్డినేట్ క్లాస్ అండ్ మెయిన్ క్లాస్. ఇప్పుడు ఈ సబార్డినేట్ క్లాస్ని మెయిన్ క్లాస్ని కలిపితే ఏమవుతుంది? క్లాస్ అవుతుంది. అంటే ఏంటి? క్లాస్ ఈజ్ ఎ గ్రూప్ ఆఫ్ వర్డ్స్ విచ్ హ్యాస్ సబ్జెక్ట్, విచ్ హ్యాస్ వర్బ్. ఒక్కోసారి మీనింగ్ ఇవ్వదు, ఇంకోసారి మీనింగ్ ఇస్తుంది. ఇప్పుడు మనం ముందుకెళ్దాం. క్లాస్ ఈజ్ ఎ గ్రూప్ ఆఫ్ వర్డ్స్ విచ్ హ్యాస్ ఎ సబ్జెక్ట్ అండ్ వర్బ్ అండ్ సమ్టైమ్స్ గివ్ us a complete meaning and does not give complete meaning sometimes. ఒక్కోసారి పుట్ మీనింగ్ ఇస్తుంది. అంటే క్లాస్ ఈజ్ ఎ గ్రూప్ ఆఫ్ వర్డ్స్, సబ్జెక్ట్ ఉంటుంది, వర్బ్ ఉంటుంది, మీనింగ్ ఇవ్వదు, మీనింగ్ ఇస్తుంది. మీనింగ్ ఇవ్వకపోతే సబార్డినేట్ క్లాసు, ఇస్తే మెయిన్ క్లాస్. ఇప్పుడు క్లాసెస్ కెన్ బి డివైడెడ్ ఇంటూ 2, SOC and MC. SOC means subordinate class, MC means main class. So main class meaning ఏంటి? Again repeat. My subordinate class is a group of words which has subject, which has verb and does not give complete meaning. Main class is a group of words which has subject, verb and gives complete meaning. ఈ రెండు కంబైన్ చేసుకుంటే ఏమవుతుంది? క్లాస్ అవుతుంది.